అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఒకసారి నాకు పవర్ ఇవ్వండి, నా పవర్ ఏంటో చూపిస్తా అన్నమాట నిలబెట్టుకుంటూ పవర్ ఛార్జీలు పెంచి తన పవర్ నిరూపించుకున్నారు వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులు. అధికారంలోకి వస్తే మేము 200 యూనిట్లు ప్రతి పేద కుటుంబానికి ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పి వచ్చిన వాళ్ళు ఈ రోజున 1400 కోట్లు విద్యుత్ భారం పెంచి ప్రజలను వెన్నెముక కొట్టేశారు ఈ రోజున. ఇవే కాకుండా ట్రూ అప్ ఛార్జీలు పేరిటి మీద మరో 3000 కోట్లు దోచే విధంగా మళ్ళీ అదొక ప్రత్యేకమైన పథక రచన. పొద్దున్న లేస్తే చాలు వైసీపీ ప్రభుత్వం ఏ ట్యాక్సులు విధిస్తుందని చెప్పి ప్రజలు భయపడిపోతూ ఉన్నారు. ఎప్పుడైనా సరే ఉగాది వస్తుంటే చాలా ఆనందంగా ఎదురు చూస్తూ ఉంటాం. అలాంటి ఈ ఉగాదికి వైసీపీ ఇచ్చిన గొప్ప కానుక ఏంటంటే 1400 కోట్ల రూపాయలు ప్లస్ ఇంకో 3000 కోట్ల అదనంగా ట్రూ అప్ ఛార్జీల పేరిటి మీద ప్రజల మీద ట్యాక్స్ ఇవ్వటం అనేది ఉగాది కానుక ఇస్తూ ఉన్నారు. నానా రకాల చెత్త ట్యాక్స్లను వేసి ఈ చేత ప్రజల నుంచి 10 రూపాయలు ఈ చేత నుంచి 20 రూపాయలు లాక్కుంటూ ఉన్నారు. ముఖ్యంగా పాదయాత్రలో వైసీపీ నాయకత్వం వాళ్ళు ఇచ్చిన మాట ఏంటంటే 200 యూనిట్లు అంటే మీకు ఉచితంగా పేదవారికి ఉచితంగా ఇస్తామని. దాని అర్థం ఏంటంటే వారు చెప్పిన మాట ఏంటంటే 2 ఫ్యాన్లు 3 లైట్లు 16 గంటల పాటు టీవీ, ఇంకా అడపదడప ఏదైనా ఉంటే అన్నీ కలిపి పెట్టుకున్న 150 యూనిట్ల మించి ఖర్చు అవుతుంది. ఇది చెప్పి మళ్ళీ ప్రతి గ్రామాల్లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు విద్యుత్ సర్ప్లస్లో ఉండేది. ఈ రోజున గ్రామాల్లో అది కూడా తీసేశారు. 3 నుంచి 5-6 గంటలు కనీస కోత. గతంలో వైసీపీ నాయకత్వం నీటి పన్ను మీద బాదుడు, అలాగే విద్యుత్ ఛార్జీల మీద బాదుడు, అలాగే బస్సు టికెట్లు పెరిగిపోయినాయని చెప్పి ప్రయాణికులు బాదుడని ఆ రోజున ప్రభుత్వాన్ని మీరు బాదుడు అని చెప్పి ట్యాక్సుల మీద మీరు మాట్లాడినప్పుడు ఈ రోజున మీరు పెంచిన విద్యుత్ ఛార్జీలకి మేము ఏం మాట్లాడాలి? బాదుడు అనాలా, ఇంకేమనాలి? అది మీరు నిర్ణయించుకొని చెప్తే మేము సంతోషిస్తాం. మా నాయకులందరికీ కూడా బాదుడు ఒకప్పుడు వాళ్ళు ఎలా చేశారో మాకు తెలియదు, కానీ మీరు మటుకు ఈ బాదుడు అన్నట్టుగా 1400 కోట్లు పెంచిన దానికి ట్రూ అప్ ఛార్జెస్ కింద 3000 కోట్లు అదనంగా రాబట్టడానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నందుకు నిరసనగా మేము రేపు పొద్దున కలెక్టరేట్కి వెళ్ళి విద్యుత్ ఛార్జీలు పెంచిన నిరసనగా మేము వినతి పత్రాలు ఇవ్వబోతా ఉన్నాం. మీ మీద ఒత్తిడి తేబోతున్నాం. అందుకని జనసేన నాయకులకి, వీర మహిళలకి, జన సైనికులకి రేపు పొద్దున శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయాలకు వెళ్ళి పెంచిన విద్యుత్ ఛార్జీలు నిరసనగా మీరు వినతి పత్రాలు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను.